హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫణికాలం. సో ఇక్కడ నేను వైజాగ్ వచ్చాను మా పిన్ని వాళ్ళ ఇంటికి. ఇక్కడ 10 నిమిషాల్లో తయారయ్యే ఒక స్నాక్ ఐటెం చూపిద్దాం అనుకుంటుంది మా పిన్ని. సో చూసేద్దాం రండి. అదేంటో కాదు, గుంత పునుగులు. దీనికి కావాల్సినవి దోసపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర, జీలకర్ర అండ్ కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కట్ చేసుకుని దోసపిండిలో బాగా కలుపుకోండి. నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోండి. నెక్స్ట్ మనం కలుపుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని మొత్తం నీట్గా ప్యాన్ అంతా సర్వ్ చేసుకోండి. అంతలో మా పిండి సర్వ్ చేస్తుంటుంది. మీరు ఛానల్కి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఏముంటాయి మిమ్మల్నే అండి. ఓకే, పిండిని అంతా నీట్గా ప్యాన్ మీద సర్వ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ దాన్ని మూత పెట్టుకుందాం. అబ్బా, ఇప్పటికే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఆ ఉడికించిన వాటిని రివర్స్ చేద్దాం. అవి కూడా మా పిన్నే రివర్స్ చేస్తూ ఉంటుంది. అందులో మనకు వైజాగ్ అనగానే గుర్తొచ్చేది రిషికొండ బీచ్ అండ్ 1080 పార్క్. సో మీ ఫేవరెట్ ప్లేసెస్ ఏమున్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇవి చూడడానికి కొంచెం పానీపూరీలానే ఉన్నాయి కదా. సో వాటిని రివర్స్ చేసుకుని ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి వాటిని ఉడికిద్దాం. ఇంకా అంతే అండి, 10 మినిట్స్లో మనకి గుంత పునుగులు రెడీ అయిపోయినాయి. నీట్గా వాటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. మన తెలుగు మదర్స్కి అలవాటు కదా, ఎంత వేడిగా ఉన్న వాటిని చేతితో చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తారు. మీరు మాత్రం జాగ్రత్త, అవి చాలా వేడిగా ఉన్నాయి. సో ఫైనల్గా 10 మినిట్స్లో మనం అనుకున్న గుంత పునుగులు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి సాస్తో కానీ, పచ్చడితో కానీ, కారం పొడితో కానీ దేంతో అయినా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మీ ఫణికాలం. థ్యాంక్స్, నమస్తే.